పోలీస్ పెరేడ్ గ్రౌండ్ యందు తెలంగాణ ట్రాన్స్కో మరియు డిస్కమ్ సెంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ మరియు బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ హాజరై ప్రారంభించారు. ముందుగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడం జరుగుతుందని, ప్రతిరోజు కూడా వినియోగదారులతో పని ఒత్తిడికి లోనై ట్రాన్స్ఫార్మర్ ఫీజులు పోవటం, లైన్ సరిచేయటం, ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు విద్యుత్ పునరుద్ధరించడం, వివిధ పనుల్లో ప్రతినిత్యం నిమగ్నమైన మీకు ఎలాంటి క్రీడల్లో మానసిక ఉల్లాసానికి ఉత్సాహంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడలు ప్రోత్సహిస్తున్నటువంటి మీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కి అభినందనలు తెలిపారు. ఇలాంటి క్రీడలు ప్రోత్సహిస్తున్నటువంటి మీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కి అభినందన తెలిపారు. ఇలాంటి క్రీడల వల్ల ఉద్యోగం మధ్య తత్స సంబంధాలు ఏర్పడతాయని, దీంతో సౌభ్రతత్వం కూడా ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్థానిక ఎస్ఈ ఆపరేషన్ రాపల్లి రవీందర్ వహించారు. ఎస్ఈ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల ట్రాన్స్కో డిస్కమ్ హాకీ టోర్నమెంట్కు విచ్చేసినటువంటి క్రీడాకారులకు స్వాగతం. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మన ఐక్యమత్యాన్ని చాటాలని కోరారు. ఈ క్రీడలు 2 రోజుల పాటు పోలీస్ పరిరక్షణలో జరగనున్నాయని, ఈ సందర్భంగా విద్యుత్ సౌదా జెట్ కెప్టెన్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ సామాజిక సేవా కార్యక్రమంలో కరోనా సమయంలో కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందినందుకు కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అతిథులు ఘనంగా సన్మానించారు. సో మా ఫాదర్, నేను ఏపీఎస్సీ, మా నాన్నగారు ఏపీఎస్సీబీలో ఇంజనీర్గా ఉన్నప్పటి నుంచి తర్వాత అప్పుడు నాన్న జాబ్లో ఉండడం, అప్పుడు దాంతో పాటు తిరగడం. తర్వాత 2000లో చేంజ్ ఆఫ్ మిలీనియం, అప్పుడు మనకి డివిజన్ ఆఫ్ ఇట్లా డిఫరెంట్ డిస్కమ్, జెన్కో, తర్వాత ట్రాన్స్కో డివైడ్ అయింది. అయితే ఇక్కడ అదే మనం ఇట్లా స్పోర్ట్స్ పెడుతున్నట్టే నేను ఒక అడిగిన క్వశ్చన్ అదే, మరి జెన్కో ఎందుకు మిస్ అయిపోయింది? సిబి అంతా ఈ ఈబీ ఎలక్ట్రిసిటీ బోర్డులో పార్ట్, జెన్కో కూడా ఉంటే బాగుంటుందని నేను అడిగాను. బట్ ఓకే, ఫర్ వాట్ ఎవర్ రీజన్ రాలేదు. బట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ వింగ్స్, మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ వింగ్స్ ఏమున్నా లేకపోయినా ప్రస్తుతం ఉన్న కాలంలో జనాలకి లేకపోతే మొబైల్ ఫోన్ లేకపోతే బతకలేని సిచ్యువేషన్ వచ్చింది. మొబైల్ ఫోన్ కావాలన్నా, లేదంటే ఇంతకుముందు టీవీ కావాలన్నా, ఇంట్లో పడుకోవడానికి ఫ్యాన్ కావాలన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్. సో దానికోసం మీ దగ్గర నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు వర్క్, మీరు కూడా అట్లా డెలివర్ చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ వై మిగతా వాళ్ళతో పోలిస్తే యువర్ శాలరీస్ ఆర్ ఆల్సో హై. మనం అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నేను దాంట్లో పుట్టి పెరిగాను. నేను హెచ్డీ మీటర్ సీటింగ్ కూడా వెళ్ళాను. ఎంఆర్టీ సెక్షన్లో నేను పనిచేరు చేశాను. మా నాన్నగారు ఖాళీగా ఉండదు అనే వాళ్ళు, ఇంజనీరింగ్ నాకు ఎలక్ట్రికల్ తీసుకున్నాను. అండ్ సమ్మర్ హాలిడేస్ వస్తే ఖాళీగా ఉండేది కూడా, నువ్వు బాగా ఎంఆర్టీలోకి వెళ్ళి నువ్వు కూర్చో, ట్రాన్స్ఫార్మర్ వైరింగ్ ఎట్లా చేస్తావు, ఇవన్నీ ఎట్లా చేస్తావు అని చెప్పారు. అట్లా నాతో పాటు తిరిగినా నేను. తర్వాత ఈవెన్ డిఫరెంట్ న్యాచురల్ కెలామిటీస్, అంటే నాన్నగారి పిఎస్పీ డీసీఎల్ ఆంధ్రాలో వస్తుంది, సదరన్ డిస్కమ్. ఇక్కడ కూడా ఎస్డీ కనపడితే అది ఒక సేమ్ అదే సింబల్ ఉంటుంది. సదరన్ డిస్కమ్ కూడా ఎస్డి అని ఉంటుంది, సేమ్ అట్లానే ఉంటుంది, రిస్క్ పవర్ డి అని ఉంటుంది. సో అంత అప్పుడు మన ఎనీ ప్రాబ్లం వస్తే, పర్టికులర్లీ న్యాచురల్ కెలామిటీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ టైంలో వెళ్ళి సర్వీస్ చేస్తుంటే జనాలు ఇచ్చే ఆశీర్వచనాలు చాలా మన కనపడకపోయినా మన ఫ్యామిలీకి ఎప్పుడూ ఉంటాయి. కోవిడ్ టైంలో అదే చెప్పాను. కోవిడ్ టైంలో కంట్రోల్ చేయగలుగుతున్నాడు జనాల్ని, జనాలు పిచ్చి కాకుండా ఉందంటే ఏంటి, టీవీ చూస్తున్నారు. టీవీ ఎట్లా నడుస్తూ ఉంది, పవర్ సప్లై కావాలి కదా, దానికి కూడా మీకు కావాలి. అదే అప్పుడు యూనియన్ మీడియా, అప్పుడు ఐ వాస్ మూడు, ఆ టైంలో కూడా అందరికీ పిలిచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికీ ఇదే చెప్తాను. బికాస్ ఇది జనాల్ని వాళ్ళకి ఏదో ఒక అప్లికేషన్ ఏదైనా ఉండాలి అంటే దాంట్లో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్, చాలా పెరిగింది. అట్లాంటి డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నారు. సో అండ్ దాంట్లో భాగంగానే ఇట్లా స్పోర్ట్స్ మీట్ అవన్నీ మీరు ఎమర్జెన్సీ సర్వీస్, రాత్రి ఫోన్ వచ్చినా, ఎక్కడ నీకు ట్రిప్ అయినా, లేదంటే ఏమైనా, లేదంటే మా ఇంట్లోనే కరెంట్ పోయింది అనుకోండి, నేను కూడా ఫోన్ చేస్తాను, మీ సిగారికి ఫోన్ చేస్తాను, అరే బాబు నాకు ఇంట్లో కరెంట్ పోయింది, అది ఎందుకు పోయింది అని అడుగుతాను. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అటెండ్ అవుతూ ఉంటారు, అవన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ మనకి రెగ్యులర్ షెడ్యూల్ నుంచి కొంచెం బ్రేక్ ఇస్తుంది. ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ అంటేనే మనం
క్రీడా స్ఫూర్తిని పెంపొందించేటట్టు ఉండాలా. మనం ఆట నేర్చుకుంటాం, మన యొక్క టెన్షన్లు మర్చిపోతాం, బాగా ఆడతాం. కానీ స్పోర్ట్స్ పరంగానే ఆడండి. డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్. ఇది అడగగానే ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి ఓకే స్పోర్ట్స్ యాక్టివిటీ జరుగుతుంది అంటే నేను ఆబ్వియస్లీ నేను ముందు ఉంటాను. ఇంకా డిపార్ట్మెంట్ అనేసరికి నేను ఇంకా ఫ్రీగా ఇంకా కమ్యూనిటీ చేశాను. సో మీ వాళ్ళు కూడా కొంచెం బాగా మీట్ చేశారు. థ్యాంక్ యూ ఎస్సీ గారు అంత కష్టపడి మీట్ చేసినందుకు. మొత్తం సాఫ్ చేశారు, అవన్నీ చేశారు. సో ఇక్కడ వచ్చిన అందరికీ హాకీ ఈజ్ నేషనల్ స్పోర్ట్ వాట్ ఇట్స్ వెరీ టైర్సమ్ గేమ్. చాలా ఫిట్నెస్ కావాలి. సో ఆ ఫిట్నెస్ మీరు చూపిస్తున్నారు, ఆడుతున్నారు. కొంచెం బాడీ కాంటాక్ట్ గేమ్ కూడా హాకీ బాగానే బాడీ కాంటాక్ట్ ఉంటుంది. ఆ గేమ్ బాడీ కాంటాక్ట్లో ఆ ఆవేశంలో టచ్ కొంచెం ఆవేశంలో కొట్టుకుంటారు. ఐ నో ఇట్ హాకీలో ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలుసు, మేము కూడా ఆడున్నాం హాకీ, నాకు కూడా తెలుసు. బాడీ కాంటాక్ట్ చేస్తారు, బట్ లెట్ ఇట్ బి ఇన్సైడ్ ది గ్రౌండ్. గ్రౌండ్లో తిరిగేయండి, గ్రౌండ్లోనే ఉండిపోవాలి. అవుట్ సైడ్ అందరూ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో ఈ యొక్క ఇటువంటి మంచి గేమ్స్ ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నందుకు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, డిస్కమ్స్కి, ట్రాన్స్పోర్ట్స్కి అందరికీ పేరుపేరున అభినందనలు చెప్తున్నాను. ఇట్లానే మీరు బాగా ఆడాలని, బాగా మంచి స్పోర్ట్స్మెన్షిప్ తీసుకురావాలని. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే స్పోర్ట్స్మెన్షిప్తో పాటు ఇంటర్ సర్కిల్స్ కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది. తర్వాత తెలుస్తుంది, అదే మీరు ఎప్పుడో వేరే చోటికి వెళ్తారు, వెరీ యాక్టివిటీ అవుతుంది, సడన్గా ఒక గవర్నమెంట్ ఇంపార్టెన్స్ వస్తుంది, వేరే అందరూ అక్కడికి వెళ్ళండి అంటారు. అటువంటి టైంలో మీకు ఈ యొక్క రిలేషన్షిప్ బాగా ఉపయోగపడుతుంది. సో దాన్ని బాగా వాడుకోవాలనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. So, a small memento to our chief guest, Sri Sai Chaitanya Gariki. I request Kamareddy Garu and Sri Nizamabad to present us memento, sir.